బ్రో మరి మంచూరియా రెసిపీ ఒకసారి చెప్పండి బ్రో. మీరు కోయిలగూడెంలోని ఎన్ని రోజులు బట్టి మీరు చేస్తున్నారు ఆ రెసిపీ గురించి ఒకసారి? దగ్గర దగ్గర 2 సంవత్సరాలు చేస్తాను బ్రో. ఆ, ఈ క్యాబేజీ, క్యారెట్, మైదా, కార్న్‌ఫ్లోర్ తో చేస్తాం బ్రో. ఓకే బ్రో. ఫుడ్ కలర్ వెసల్స్ ఏం వాడం, ఓన్లీ ఆర్గానిక్ ద్వారా చేస్తాం, ఆర్గానిక్ పద్ధతిలో చేస్తాం. ఓకే బ్రో. చిల్లీ సాసు, టమాటాస్ అలాంటివి కాకుండా డైరెక్ట్ పేస్ట్ అనమాట. పచ్చిమిర్చి పేస్ట్, టమాటా పేస్ట్, కాజు పేస్ట్, మసాలా అంతా ఇంగ్రీడియంట్స్, దాల్చిన చెక్క, లవంగాలు ఇంగ్రీడియంట్స్ అంతా సొంతంగా మసాలా మిక్స్ చేసుకుని మేమంతా మిక్స్ చేసుకుని సేరో ఆ టైప్లో చేసి మేము ఇక్కడ చేస్తాం బ్రో. ఓకే బ్రో. నీట్గా అంత క్లాస్గా కొత్తిమీర ఆనియన్స్ మొత్తం ప్రిపేర్ చేస్తాం. ప్లేట్ వచ్చి మన దగ్గర 40 రూపీస్, పార్సల్ అయితే 50 రూపీస్ బ్రో. ఓకే బ్రో. బ్రో ఒక స్పైసీగా నాకు ఒక ప్లేటు చేయండి బ్రో. బ్రో ఏంటి బ్రో అది? ఇదే బ్రో, మీకు పచ్చిమిర్చి పేస్ట్, టమాటా పేస్ట్, కాజు పేస్ట్ అండ్ మసాలా ఇంగ్రీడియంట్స్ సొంతంగా ఆడతాం బ్రో. మసాలా మాత్రం బయట మసాలా దగ్గర ఏం వాడతాం. ఓకే బ్రో. బయట మసాలా దగ్గర ఏం వాడుతున్నాయి అందరూ తినే విధంగా ఫుడ్ కలర్ గట్రా ఏం వాడడం బ్రో మన దగ్గర. ఫుడ్ కలర్ అయితే ఫుడ్ కలర్ వేస్తారు, మనం వైట్ గానే ఉంటుంది బ్రో. ఫుడ్ కలర్ గట్రా ఏం వాడకుండా న్యాచురల్ గా డ్రై చేస్తాం బ్రో. ఆయిల్ న్యాచురల్ గా మీరు జనానికి అందిస్తారా బ్రో? మీకు మొత్తం స్పైసీ అంటే ఓన్లీ పచ్చిమిర్చి వేసి నీట్గా క్లారిటీగా చిల్లీ సాస్ వేసి చేసేస్తాం బ్రో. అప్పటికప్పుడు లైవ్లో ఏ ప్లేట్ కావాలంటే ప్లేట్ అప్పటికప్పుడు చేస్తాం బ్రో. చేసి పెట్టేది కాదు ఇది. అంటే రెడీగా పెట్టుకొని మీరు చేయకుండా ఎప్పటికప్పుడు ఏ ప్లేట్ ఆ ప్లేట్ చేస్తాం బ్రో. ఇప్పుడు ఒకళ్ళు ఒక ప్లేట్ కోసం వచ్చారు అంటే దాన్ని మీరు 2 ప్లేట్లు 3 ప్లేట్లు కలిపి చేసి పెట్టే విధానం కాకుండా మొత్తం స్పెషల్ గా ఎప్పటికప్పుడు. చాలా ఓపిక బ్రో మీకు. లాస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి బ్రో? లాస్ట్ స్టఫింగ్ కూడా కొరియాండర్ వేసి నీట్గా లైట్గా ఫ్లేవర్ కోసం కొంచెం ఆనియన్ ఇవన్నీ కలుపుకుంటేనే దాని స్పైసీనెస్ అనేది వస్తుంది బ్రో. చాలా నీట్ గా ఉంది బ్రో. చూడండి గాయస్, మీరు కూడా ఎప్పుడన్నా కావాలి అనుకుంటే మనకి కోయిలగూడెంలో మంచూరియా స్పెషల్ చాలా చక్కగానండి. చాలా బ్రో అయితే చాలా చక్కగా చెప్పారు. మీరు కూడా కావాలి అనుకుంటే మటుకి కన్నాపురం రోడ్లో ఉంది బ్రో. ఈ పాయింట్ కన్నాపురం రోడ్లో ఉంది కాబట్టి మీరు ఎలిజిబుల్గా దగ్గరలోనే ఎక్కడన్నా ఉంటే మటుకి మీరు వచ్చి ఈ మంచూరియా స్పెషల్ చక్కగా టేస్ట్ చేసి చూడవలసిందిగా నేనైతే చెప్తున్నాను బ్రో. నేనైతే టేస్ట్ అయితే చేసేస్తాను. నేనైతే మంచూరియా అనేది టేస్ట్ చేస్తున్నాను బ్రో. కోయిలగూడెం సెంటర్లోనే మీకు కన్నాపురం రోడ్లోని కర్నార్ ఉంది. అమ్మవారి గుడి దగ్గరలోనే దుర్గమ్మ టెంపుల్ దగ్గరలో ఉంది. మీరు కూడా మీకు కావాలనుకుంటే కన్నాపురం రోడ్లోని కోయిలగూడెం కన్నాపురం లైన్లోని మంచూరియా కార్నర్ పాయింట్ ఒకటి ఉంది. మీరు కూడా నేనైతే టేస్ట్ చేస్తున్నాను. వేరే లెవెల్ అండి, చాలా టేస్టీగా చేశారు. బ్రో మటుకు చాలా టేస్టీగా చేశారు. ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది. ఇప్పుడే పెట్టే టెస్ట్ నైట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది రద్దీ. నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్.